మునూరు కాపు సంఘ జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు సోమాజిగూడలో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. మునూరు కాపు సంఘ అభివృద్ధి కోసం ఏంటి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్న మునూరు కాపులందరికీ? తెలంగాణ రాష్ట్రంలో మునూరు కాపులు మొదటి స్థానంలో ఉన్న మేము ఈరోజు 5వ స్థానంలో, బీసీలలో 5వ స్థానంలో వెళ్ళిపోయినాము. సుమారు 24%, 40 లక్షలు పై చెలుకున్నాము. ఈరోజు సంఖ్యాపరంగా తగ్గిపోయినాము. దాని పరంగా కూడా రాజకీయంగా కూడా ఈరోజు వెనుకబడ్డాము. అన్నిట్లలో కూడా మాకు ఆర్థికంగా కూడా పథకాల రూపంలో కానీ ఏది కానీ మాకు ఇప్పటివరకు కూడా ఫలాలు కూడా అందడం లేదు. దానికోసమని ఈరోజు మేము ఏదైతే మా సంఖ్య ఎంత ఉంది తెలుసుకోవడం కోసమే ఈరోజు మున్నూరు కాపు సభ్యత్వము ఈరోజు మేము మొదలుపెట్టిన డ్రైవ్ స్టార్ట్ చేశాము. ప్రతి గ్రామంలో, మండలంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ ఈరోజు ప్రతి ఒక్క ఇంటింటి మున్నూరు కాపు కుటుంబ సమగ్ర సర్వే ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రతి జిల్లాల నుంచి కూడా అందరు కూడా వచ్చినారు. మేమంతా కూడా త్వరలో ఈ సంఖ్య ఎంత ఉందో తేల్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా స్థానిక ఎన్నికల్లో మేము బలం చేకూరుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా మాకు ఎన్ని సీట్లు కావాలో మేము అడిగి 3 పార్టీలలో కూడా కొట్లాడి తీసుకొచ్చుకుంటాము అనేది కూడా ఈ రోజు ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తాము. ముందుకు కూడా వెళ్తున్నాం ఈ రోజు. రైట్. అయితే అన్న, ఇప్పుడు జిల్లాల వారీగా ఇక్కడ హాజరైనటువంటి అధ్యక్షులు వచ్చారా, లేకుంటే జిల్లాలలో అక్కడ సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ సభ్యత నమోదు చేస్తారా? ఎలా ఈ రోజు ఎంతమంది హాజరయ్యారు? ఈ రోజు మేము ఒక 50 మందినే పిలిచినామండి. అందరూ వచ్చినారు. ముఖ్యంగా ఏంటంటే ఒక 3 జిల్లాలో పిలిచినాము. హైదరాబాద్ జిల్లా, మా గ్రేట్ హైదరాబాద్ ఆర్మీ మహేందర్ కుమార్ గారు, మరి సంగారెడ్డి జిల్లా, మరి మేడ్చల్ జిల్లా నుంచే 3 నుంచే ఒక 50 మందిని పిలిచినాము. ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళకు ఒక జిల్లా నుంచి వస్తే ఒక కారుకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10,000 రూపాయలు ఎక్కడ వాళ్ళు పనిచేస్తే కులాభివృద్ధి కోసం పనిచేస్తారని 33 జిల్లాల్లో 3 జిల్లాలు ఇక్కడ వచ్చినారు. 30 జిల్లాల్లో మేమే వెళ్ళి ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా సభ్యత్వం బుక్స్ అందజేస్తాము. దాని ద్వారా సభ్యత్వం అనేది నమోదు చేసుకుంటారు. దాని తర్వాత కూడా మేము కమిటీలు కూడా పటేల్ సంఘం నుంచి కూడా కమిటీలు పూర్తి చేస్తాము. రాబోయే కాలంలో తెలంగాణ మునూరు కాపు సంఘం పటేల్స్ నుంచి మా సంఖ్య ఎంత ఉందని రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వం కూడా మేము అందజేస్తాము. దాని తర్వాత మాకేం కావాలో మేము అడిగి మా డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం మా ప్రయత్నం అనేది తెలియజేస్తున్నాం ఈరోజు.